అంత జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. మోదీ తీసుకున్న సంచలన నిర్ణయం సార్, దేశవ్యాప్తంగా కుల గణనకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది, కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తర్వాత వచ్చిన రియాక్షన్స్ ఒకసారి చెప్తాను సార్. 11 ఏళ్లుగా విస్మరించి ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు, అయినా కూడా స్వాగతిస్తూ ఉన్నాము అంటూ రాహుల్ గాంధీ కమెంట్ చేస్తే, తెలంగాణ చేసింది దేశం అనుసరిస్తోంది, ఇది రాహుల్ గాంధీ ఆలోచన, ప్రధానికి ధన్యవాదాలు అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక ఇది చరిత్రాత్మక నిర్ణయం, రాజకీయాలకు అతీతంగా మద్దతు ఇవ్వండి, రాష్ట్ర ప్రభుత్వ సర్వే తప్పుల తడగ్గా ఉంది అంటూ బండి సంజయ్, ఈటెల రాజేందర్ కమెంట్ చేశారు. సో ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ కులగణను వ్యతిరేకించింది, మరి ఇప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి సార్? భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఇప్పటికీ కూడా నా అనుమానం వ్యతిరేకమే, కానీ రాజకీయంగా ఒత్తిడి రావడం వల్ల అనివార్యంగా తీసుకుంది తప్ప మనస్ఫూర్తిగా కులగణన జరపడానికి బీజేపీ అనుకూలం కాదు. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ వైఖరి ఎందుకు మారుతుంది? రాజకీయ పార్టీ, అందులోనూ బీజేపీ లాంటి పార్టీకి ఒక ఐడియాలజికల్ పొజిషన్ ఉంటుంది. ఆర్టికల్ 370 పైన బీజేపీ వైఖరి మారిందా అసలు చరిత్రలో? యూనిఫామ్ సివిల్ కోడ్ మీద మారిందా? సో బీజేపీకి ఉండే ఐడియాలజికల్ పొజిషన్స్లో ఒకటి కులగణనానికి వ్యతిరేకం. ఎందుకంటే బీహార్లో ఎన్డీఏ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అఖిలపక్షాన్ని తీసుకొని మోడీ దగ్గరికి వెళ్ళాడు కులగణన జరపండి అని. ఆ అఖిలపక్షంలో భారతీయ జనతా పార్టీ కూడా ఉంది, కానీ కేంద్ర ప్రభుత్వం సవాలే లేదు, మేము కులగణన జరపము అని ప్రకటించింది. ఎందుకు జరపము అని అంటే, ఇది గతంలో జరిపినప్పుడు చాలా ఇబ్బందులు వచ్చాయి. డేటా 1 లక్షల వేల కులాలు, ఉపకులాలు, అక్యురసీ ఆఫ్ డేటా ప్రశ్నార్థకంగా మారింది, అందుకొరకు మేము జరపలేము అన్నాడు. మరి అప్పుడు ఆ ప్రశ్నార్థకమైతే ఇప్పుడు ఎలా అక్యురేట్ అవుతుంది? అందులో రెండవది ఏం చెప్పారు? సెన్సస్ యొక్క ఇంటెగ్రిటీ దెబ్బతింటుంది, జనాభా లెక్కలకు ఉన్న ప్రత్యేకత వేరు, అందువల్ల జనాభా లెక్కల్లో కులం కలిపితే దాని వాల్యూ, దాని శాంక్టిటీ పోతుంది అని వాదించారు. వాస్తవంగా జనాభా లెక్కల్లో ఎస్సీలు, ఎస్టీల వివరాలు సేకరిస్తారు, కులం లెక్కలు సేకరించడం కాదు, మత లెక్కలు సేకరిస్తారు. కానీ ఒక్క ఓబీసీ లెక్కలు సేకరించాలంటే మాత్రం అభ్యంతరం చెప్పారు. ఆల్రెడీ ఎస్సీ లెక్కలు సేకరిస్తారు, ముస్లిం లెక్కలు సేకరిస్తారు. ఇది రెండవ అభ్యంతరం చెప్పింది. మూడవ అభ్యంతరం ఏమన్నంటే, భారతీయ సమాజాన్ని, హిందూ సమాజాన్ని కులం పేరిట మీరు విభజించదలుచుకున్నారు అని నరేంద్ర మోడీ అనేక ఉపన్యాసాలు చెప్పారు. మీరు జస్ట్ యూట్యూబ్లో నరేంద్ర మోడీ ఆన్ కాస్ట్ సెన్సస్ అని కొట్టండి, వందల వీడియోలు వస్తాయి నరేంద్ర మోడీ మాట్లాడింది. అసలు భారతీయ జాతిని, హిందూ జాతిని నిట్టనిలువన చీల్చదలుచుకున్నారు, ఓట్ బ్యాంక్ రాజకీయాలేవి అన్న ఈ కులం పేరిట భారతీయ సమాజాన్ని, హిందూ సమాజాన్ని ముక్కలు చేయదలుచుకున్నారని ఇన్ని రకాలుగా విమర్శించారు. ఇప్పుడు ప్రభుత్వమే అధికారికంగా కులగణాన్ని ప్రకటించింది, అది కూడా జనాభా లెక్కలతో పాటు ప్రకటించింది. మరి దానికి ఆన్సర్ ఏంటి? ఇప్పుడు భారతీయ సమాజాన్ని కులాల వారీగా ఎవరు చీలుస్తున్నారు, హిందూ సమాజాన్ని ఎవరు చీలుస్తున్నారు? సో ఇలా జనగణనం, కుల జనగణనం, కాస్ట్ సెన్సస్ గురించి ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అని, ఐడియాలజికల్ ప్రాబ్లమ్స్ అని రకరకాల పేర్లతో అపోజ్ చేశారు. సో ఇది రిజర్వేషన్ల డిమాండ్లు అడ్డగోలుగా ముందుకు వస్తాయి. ఇది ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడి టు వ్యారీ, అంటే దీన్ని ఆపడం ఎవరి తరము కాదు. అనేక కులాల నుంచి అనేక రకాల డిమాండ్లు వస్తాయి. రాజ్యాంగమేమో 50% పరిమితి మించకూడదని అంటున్నారు. బీజేపీ విధానం రిజర్వేషన్లు 50% మించకూడదు అని. సో ఇలా రకరకాల ప్రశ్నలు, అనుమానాలు, క్వశ్చన్స్ కాస్ట్ సెన్సస్ పైన బీజేపీ చెప్తూ వచ్చింది. సడన్గా వన్ ఫైన్ మార్నింగ్ కాస్ట్ సెన్ససే అనుకూలము, మేము జరుపుతామని చెప్పారు. ఎందుకు మరి? సో దీన్ని రాజకీయాలకు వాడుకోవద్దు అన్నారు. భారతదేశంలో రాజకీయాలకు వాడకుండా ఏదైనా ఆగుతుందా? అభివృద్ధి కొరకే వాడాలి, రాజకీయాలకు వాడద్దు అని. సో అందువల్ల ఇప్పుడు మరి ఎందుకు చేయాల్సి వస్తుంది? అసలు ఇది చెప్పే ముందు బీజేపీ ఎందుకు కులగణనానికి సైద్ధాంతికంగా వ్యతిరేకం? బీజేపీ విధానం ఏంటంటే, భారతదేశంలో ప్రజలందరినీ మతం ఆధారంగా ఆర్గనైజ్ చేయాలి, ఇంకా వేరే రకమైన ఐడెంటిటీస్ ఏవి ఉండకూడదు. భారత ప్రజల్లో మెజారిటీ ప్రజలకు ఒకే ఐడెంటిటీ ఉండాలి, హిందూ రిలీజియస్ ఐడెంటిటీ. దాని ఆధారంగా ఓట్లు రావాలి, పొలిటికల్ మొబిలైజేషన్ చేయాలన్నది బీజేపీ విధానం. అందుకే మీరు గమనించండి,
బహుభాషా విధానానికి బీజేపీ వ్యతిరేకం. అందుకే హిందీ మాత్రమే ఉండాలి అని హిందీని రుద్దుతూ ఉంటారు. ఫెడరలిజానికి బీజేపీ వ్యతిరేకం, ఎందుకంటే రాష్ట్రాలు బలంగా ఉండకూడదు, కేంద్రం మాత్రమే బలంగా ఉండాలని కోరుకుంటారు. సో అందులో భాగంగానే భారతదేశంలో కులగణనం అంటూ జరిపితే హిందూ ఐడెంటిటీ అనేది పోతుంది. అందువల్ల మీరు ఎక్కడైనా చూడండి, మండల్ వర్సెస్ కమండల్ అంటారు, మండల్ వర్సెస్ మందిర్. మండల్ ముందుకు వస్తే మందిర్ వెనక్కిపోతుంది పాలిటిక్స్. మండల్ పాలిటిక్స్ ఎప్పుడు ముందుకు వచ్చినా మందిర్ పాలిటిక్స్ వెనక్కిపోతాయి. అందువల్ల మందిర్ పాలిటిక్స్కు మందిర్ పాలిటిక్స్ అంటే మతపరమైన రాజకీయాలకు ప్రధానమైనటువంటి సవాల్ మీకు మండల్ నుంచి వస్తుంది. అందువల్ల కుల జనగణన జరిపితే ప్రజలు తమ ఐడెంటిటీ, తమ అసర్షన్ మతం ఆధారంగా కాకుండా తమ సామాజిక నేపథ్యం ఆధారంగా ప్రజలు అసర్ట్ చేసుకుంటారు. చూడండి, నేను జనాభాలో ఇంతమంది ఉన్నాం, మేము వెనుకబడి ఉన్నాం, మాకు ఆర్థిక వనరులు అందుబాటులో లేవు, మా సామాజిక గుర్తింపు లేదు, మాకు రాజకీయ అధికారంలో భాగస్వామ్యం లేదు అని ప్రశ్నించడం మొదలు పెడతారు. సో ఈ ప్రశ్నల్ని బీజేపీ అంగీకరించింది. సో అందువల్ల బీజేపీకి సైద్ధాంతికంగా వ్యతిరేకం మీకు. సో అందువల్ల బీజేపీ యాజ్ ఎ ప్రిన్సిపల్, యాజ్ ఐడియాలజికల్గానే కుల జనగణనను అంగీకరించింది. మరి ఇప్పుడు ఎందుకు అంగీకరించాల్సి వచ్చింది అంటే, ఇది ఒక రకంగా బీజేపీకి పొలిటికల్ ఛాలెంజ్గా మారింది. 2024 ఎలక్షన్స్లో బీజేపీ బలం 303 నుంచి 240కి పడిపోవడం, అందులో మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో 29 సీట్లు తగ్గడం, దీనికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్లో క్యాస్ట్ అండ్ కెన్సెన్స్ కమిషన్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి బలంగా కౌంటర్ చేస్తుంది. మీకు ఏంటి ప్రాబ్లము కుల జనగణనాన్ని చేయటానికి? పోనీ కొత్తగా చేస్తున్నారంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీలు లెక్క పెడుతున్నారు. మతం ఆధారంగా మైనారిటీలు, ముస్లింలు ఎంతమంది, క్రైస్తవులు ఎంతమంది, హిందువులు ఎంతమంది లెక్క పెడుతున్నారు. మరి ఈ ఎస్సీ కులాలు లెక్క పెట్టినప్పుడు లేని కులతత్వం బీసీ లేదా ఇతర కులాలు లెక్క పెట్టినప్పుడు వస్తుందా? దీనివల్ల సమాజంలో, అందులో సెన్సెస్తో నిర్వహించినప్పుడు లాభం ఏంటి అంటే, సమాజంలో ఏ వర్గానికి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఏ వర్గానికి విద్యా పరిస్థితి ఎలా ఉంది, ఈ విషయాలు బయటికి రావద్దు అనుకునే వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ వ్యతిరేకిస్తారు. అంటే ఆర్థిక వనరుల్లో, ఆస్తుల్లో, ఆదాయాల్లో, సంపదల్లో, అసెట్స్లో క్లియర్గా కాస్ట్ బేస్డ్ ఇన్ఈక్వాలిటీస్ ఇప్పటికీ మన దేశంలో ఉన్నాయి. భూమి ఉన్నవాడెవడు, భూమి లేనివాడెవడు, ఆస్తి ఉన్నవారెవరు, ఆస్తి లేనివారెవరు, ఇల్లు ఉన్నవాడెవరు, ఇల్లు లేనివారెవరు, ఇవి తెలియదు బయటికి. ఇవి తెలియదు అనుకునే వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ వ్యతిరేకిస్తారు. లేదు, ఇవి తెలియాలి, దీన్ని కరెక్ట్ చేయాలి, ఇది సామాజిక అన్యాయాన్ని మనం సవరించాలి, సామాజిక న్యాయాన్ని సాధించాలి, ఇంకా కులాధిపత్య సమాజంలో మనం ఉండకూడదు అని నమ్మేవారు కుల జనగణనని కోరుకుంటారు. అందువల్ల ఈ ఘర్షణ చాలా కాలంగా నడుస్తుంది. పొలిటికల్గా ఇప్పుడు బీజేపీకి ఇది ఇబ్బందిగా మారింది. అందులో బీహార్లో ఎన్నికలు ఉన్నాయి 6 నెలల్లో. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈ క్యాస్ట్ సెన్సస్కు నాయకత్వం వహించారు ఇప్పటిదాకా. సో తమ మిత్రపక్షమైన ఎన్డీఏలో భాగస్వామైన నితీష్ కుమారే క్యాస్ట్ సెన్సస్కు లీడర్. ఇప్పుడు తర్వాత ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ దీని ఒక ప్రధాన అస్త్రంగా బీజేపీని అటాక్ చేస్తుంది. తెలంగాణలో నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ అంటుంది. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ క్యాస్ట్ సర్వే జరిపింది. ఇక్కడ మన డిఫరెన్స్ అర్థం కావాల్సి అంటే, రాష్ట్రాలు జరిగితే క్యాస్ట్ సర్వే అంటారు. ఎందుకంటే సెన్సస్ యాక్ట్ ప్రకారము, భారత రాజ్యాంగం ప్రకారము సెన్సస్ అనేది కేంద్ర జాబితాలో ఉంటుంది. అందువల్ల జనాభా లెక్కల్ని రాష్ట్రాలు చేయలేవు. రాష్ట్రాలు ఏం చేసినా సర్వేలే. మీరు 100% సర్వే చేసినా సర్వే కిందికి వస్తుంది తప్ప సెన్సస్ కిందికి రాదు. అందువల్ల తెలంగాణ, కర్ణాటక లాంటి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, తమిళనాడు లాంటి ఇండియా కూటమిలో భాగస్వామైన రాష్ట్రాలు ఇప్పటికే కుల జననాన్ని జరిపాయి. బీహార్లో కూడా నితీష్ కుమార్ జరిపాడు. సో అందువల్ల ఇప్పుడు తప్పనిసరి పరిస్థితి వచ్చింది కనుక ఇక ఏదవుతుంది, ఇక మన రాజకీయ ఉనికికి ఇబ్బందిగా మారుతోంది అని గుర్తించిన భారతీయ జనతా పార్టీ వెనక్కు యూటర్న్ తీసుకుంది. మీకు కొత్తగా కదా, వ్యవసాయ చట్టాల మీద కూడా అలాగే యూటర్న్ తీసుకున్నారు కదా. ఏడాది పాటు వ్యవసాయ చట్టాలు దేశాన్ని ధరిస్తాయి, రైతులను ఉద్ధరిస్తాయని డిఫెండ్ చేసి యూపీ ఎన్నికల వేళ వన్ ఫైన్ మార్నింగ్ నేను దేశ ప్రజలకు క్షమాపణ చెప్తున్నా, రైతాంగానికి క్షమాపణ చెప్తున్నా అని ఉపసంహరించుకున్నాడు కదా. అందువల్ల ఇది కూడా ఒక భాగమే పొలిటికల్ కరెక్షన్. రాజకీయంగా నష్టం జరగబోతోందని గుర్తించింది బీజేపీ కనుక వెనక్కి తగ్గింది.